సార్ నేను జిమ్ చేస్తున్నాను, వెయిట్ తగ్గుతున్నాను కానీ మళ్ళీ తర్వాత వెయిట్ పెరిగిపోతున్నాను సార్. నేను బేరియాట్రిక్ సర్జరీ ఏమైనా చేసుకోవచ్చా? వెయిట్ తగ్గడం కోసం మనలో చాలా మంది రకరకాల డైట్లు ఫాలో అవుతుంటాం, అలాగే జిమ్ జాయిన్ అయ్యి ఎక్సర్సైజ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాం. ఇది సర్వసాధారణం. అయితే ఈ పద్ధతుల ద్వారా మాక్సిమం మనం ఒక 5 kilos to 8 kilos వరకే లూజ్ అవ్వగలుగుతాం మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఎంత హార్డ్ గా ట్రై చేసినా సరే. పైగా ఈ లావుగా ఉండే వాళ్ళు విగరస్ గా ఫిజికల్ యాక్టివిటీ జిమ్ లోన వెయిట్ సెట్టడం గానీ ఇలాంటివన్నీ చేయటం వల్ల వీళ్ళకి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటది. ఉదాహరణకి చిన్న హార్ట్ బ్లాక్స్ ఉన్న వాళ్ళు విగరస్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళకి సడన్ హార్ట్ అటాక్ రావటం, లేదా బ్రీతింగ్ డిఫికల్టీ రావటం, ఈ మోకాలు అరిగిపోయిన వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి పెయిన్ ఇంకా పెరగడం, బ్యాక్ ఏక్స్ రావడం లాంటివి ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో లావుగా ఉండే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు వాళ్ళ యొక్క ఫిజిషియన్ ని కన్సల్ట్ చేసి ఒక ట్రైనర్ యొక్క హెల్ప్ తీసుకొని ఎంత వరకు వాళ్ళ యొక్క యాక్టివిటీని ఇంక్రీజ్ చేయొచ్చు అనేది తీసుకోవడం చాలా మంచి పద్ధతి.